నమస్కారం. మనం ఈరోజు తెలుగు సాహితీ ప్రక్రియలు అన్న అంశం గురించి చర్చిద్దాం. ప్రక్రియ అంటే ఒక వ్యవహార రూపం, సాహిత్యపరమైనటువంటి రూపం. సాహిత్యంలో ప్రక్రియలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. పద్య ప్రక్రియలు, గద్య ప్రక్రియలు. మనం ఈరోజు పద్య ప్రక్రియలు ఏమున్నాయి, గద్య ప్రక్రియలు ఏమున్నాయి, వాటి వల్ల ఏం ఉపయోగాలున్నాయి అనే విషయాన్ని సంక్షిప్తంగా చర్చిద్దాం. వాక్యం రసాత్మకం కావ్యం అంటారు లాక్షణికులు. అర్థవంతమైన భావయుక్తమైన ప్రతి వాక్యము ఒక కావ్యంతో సమానం. అంటే దాంట్లో రసం నిక్షిప్తమై ఉండాలి. అలాగే సాహిత్యంలో మనకు కనిపించేటటువంటి ప్రక్రియలు, ముఖ్యంగా పద్య సాహిత్యంలో 12 ప్రక్రియలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇతిహాసం, రెండవది పురాణం, మూడవది కథాకావ్యం, నాలుగవది ప్రబంధం, ఐదవది శతకం, ఆరవది జానపద సాహిత్యం ఫోక్ లిటరేచర్, ఏడవది పద కవిత, ఎనిమిదవది యక్షగానం, తొమ్మిదవది కథానిక, 10వది నవల, 11వది నాటకం, 12వది ఆత్మకథ మరియు జీవిత చరిత్ర. ఈ ప్రక్రియలను ఒక్కో దాన్ని గురించి మనం సంక్షిప్తంగా నిర్వచించుకునే ప్రయత్నం చేద్దాం. ఇతిహాసం అంటే ఎపిక్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. చారిత్రక పురుషుల యొక్క కథల్ని వస్తువుగా చేసుకొని రాసినటువంటి రచనలన్నీ కూడా ఇతిహాసాలే. ఈ ఇతిహాసాలను పద్య రూపంలో కానీ గద్య రూపంలో కానీ కవులు రచయితలు వెలువరిస్తూ ఉంటారు. మన తెలుగు సాహిత్యంలో మహాకవిగా, కవి సామ్రాట్గా ప్రసిద్ధి చెందినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేది ఇతిహాసానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత పురాణం, మిత్. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం పురా పూర్వస్మన్ భూతమితి పురాణం పురా భవమితి పురాణం అంటారు. పురాణాల్లో ముఖ్యంగా స్థావర జంగమాత్మకమైన సృష్టి వైవిధ్యాన్ని వర్ణించేటటువంటిది పురాణం. ఉదాహరణకి మనకు తెలుగు పద్య సాహిత్యంలో మార్కండేయ పురాణం స్థావరము జంగమాత్మకము అయినటువంటి సృష్టి యొక్క వైవిధ్యం ఈ మార్కండేయ పురాణంలో చాలా కూలంకషంగా వివరంగా చర్చించడం జరిగింది. కాబట్టే మనం దీన్ని పురాణానికి ఉదాహరణగా తీసుకుంటున్నాం. తర్వాత కథాకావ్యం, స్టోరీ బేస్డ్ పోయిట్రీ. వివిధ కథల యొక్క సమాహారాన్నే మనం కథా కావ్యం అని పిలుస్తాం. అంటే ఒక సంపుటంలో రకరకాల కథలు ఒక గుత్తిగా లేదా వరుసగా పేర్చబడి ఉంటాయి. దాంట్లో కథా వస్తువు విభిన్నంగా ఉండి టోటల్గా వచ్చేటటువంటి అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఒక రససిద్ధిని పాఠకుడికి కలిగిస్తుంది. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో గుణాఢ్యుడు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక మనము ఈ కథా కావ్యానికి
ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు లభ్యమయ్యేటటువంటి కథలు ప్రస్తుతానికి ఒక 1116 పైచిలుకు మాత్రమే ఉన్నాయి. ఇంకా చాలా కథలు మనకు అలభ్యంగా ఉన్నాయి. కాబట్టి నేడు రచించేటటువంటి కథలకి, కథానికలకి, పలు రకాలైనటువంటి సాహితీ ప్రక్రియలకి మొట్టమొదటిగా ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథనే చెప్పుకోవచ్చు. దాంట్లో వస్తువు, శైలి, శిల్పం ఇవన్నీ కూడా ఆధునిక శైలికి, శిల్పానికి, వస్తువుకు అనుగుణంగా ఉన్నాయి. తర్వాత రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం అంటారు. అంటే ఒక కావ్యం లోపల రమణీయమైనటువంటి అర్థము ప్రతిపాదిస్తూ ఒక శబ్దాన్ని సుందరంగా వివరిస్తూ చేసేటటువంటి రచన కావ్యంగా మనం పరిగణిస్తూ ఉంటాం. మహాకవి శ్రీనాథుడు రచించినటువంటి శృంగార నైషధం మనం ఉదాహరణగా పేర్కొంటూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా పద్య శిల్పం అనల్పంగా కనిపిస్తుంది. సీసపద్యాలు కానీ శ్రీనాథుడు సీసపద్య రచనకు పెట్టింది పేరు. ఆయన శిల్ప విద్య ఈ శృంగార నైషధంలో పతాక స్థాయికి వెళ్ళి కనిపిస్తుంది. అన్ని పద్యాలు కూడా రసగుళికలు. తర్వాత ప్రబంధం, ఎపిక్ అంటాం దీన్ని. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. పురాణ ఇతిహాసాల నుంచి స్వీకరించినటువంటి ఇతివృత్తాన్ని కవి తన యొక్క స్వయం ప్రతిభతో వర్ణనాత్మకంగా విస్తరించి అద్భుతమైన కావ్యంగా తీర్చిదిద్దినటువంటిదే ప్రబంధం. మన తెలుగులో అపురూపమైనటువంటి ప్రబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలోని అష్టదిగ్గజ కవులు రచించినటువంటి ప్రబంధాలు నేటికి ప్రామాణికంగా నిలబడ్డాయి. ముఖ్యంగా రామరాజభూషణుడు రచించిన వసుచరిత్ర ప్రబంధానికి ఒక మెచ్చుతునక, మచ్చుతునకగా పేర్కొనవచ్చు. తర్వాత శతకం. శతకం అంటే 100 పద్యాల యొక్క సమాహారాన్ని శతకం అని పిలుస్తారు. దీంట్లో సంఖ్యా నియమం ఉంటుంది, మకుట నియమం ఉంటుంది, ఛందో నియమం ఉంటుంది, రస నియమము ఉంటుంది. ముఖ్యంగా ఆత్మాశ్రయ కవితారీతి మొదలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. మనకు తెలుగులో చాలా శతకాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్న శతకం వేమన శతకం, సుమతి శతకం, ధూర్జటి శతకం, దాశరథి శతకం. ఆధునిక కాలంలో కూడా పలువురు అర్వాచీన కవులు రకరకాల ఇతివృత్తాలని స్వీకరించి రకరకాల మకుటాలతో ఎన్నో శతకాలను సుసంపన్నం చేశారు. తర్వాత జానపద సాహిత్యం, ఫోక్లోర్ అంటాం మనం, లేదా ఫోక్ లిటరేచర్. అంటే జనపదుల చేత, జనపదాలలో నివసించే జనులు అంటే ప్రజల సాహిత్యం అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జానపద కవిత్వం అనేది మౌఖికం, ఓరల్గా, అనూచానంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అలా అలా ప్రచారమవుతూ ఉంటుంది. ఈ కవిత్వం, ముఖ్యంగా జానపద కవిత్వం అనేది చాలా మటుకు ఆశువుగానే పుడుతుంది. పాద విభజన కానీ లయాత్మకంగా కానీ ఉండి ఇది కాలానికి కట్టబడుతూ ఉంటుంది. ఆయా కాలంలో ఉండేటటువంటి శ్రామికుల యొక్క, కార్మికుల యొక్క బాలగేయాలు,
స్త్రీల పాటలు మొదలైనటువంటి అన్నీ కూడా మనకు ఈ జానపద సాహిత్యం కింద వస్తుంది. నేటి సినిమా సాహిత్యానికి ఈ జానపద సాహిత్యపు పల్లవులు, చరణాలు ఒక ఒరవడిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రకరకాల పండగలు, వాటిలో విశిష్టమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. ఆ బతుకమ్మ పండుగ సందర్భంగా స్త్రీలు పాడేటటువంటి పాటలు. ఇలా బ్రతుకమ్మ పాటలతో పాటు రకరకాలైనటువంటి శ్రామిక స్త్రీలు, కార్మిక స్త్రీలు, తర్వాత గృహంలో తీరికగా ఉన్నటువంటి సమయాల్లో లేదా వేడుకల సందర్భంగా పాడుకునేటటువంటి గేయాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. తర్వాత ప్రక్రియ పద కవిత. పదం అంటే పాట, పాడుకోవటానికి అనువుగా ఉండేదాన్ని మనం పాట లేదా పదం అంటాం. ఈ పద కవిత లోపల పల్లవి ఉంటుంది, చరణాలుంటాయి, దేశీ రాగాలుంటాయి, లయ ఉంటుంది, తాళం ఉంటుంది, ముఖ్యంగా మాత్రా ఛందోబద్ధమై ఉంటుంది. మనకి అపురూపమైనటువంటి పద కవితలు ఎన్నో ప్రస్తుతం లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా త్యాగరాజ కీర్తనలు ఇప్పటికీ మన ఇళ్లల్లో వీటిని మనం గానం చేసుకుంటూనే ఉంటున్నాం. తర్వాత ప్రక్రియ యక్షగానం. గానం ప్రధానమైనది యక్షగానం అని నిర్వచిస్తూ ఉంటారు. ఈ యక్షగానం అనేది నృత్య ప్రధానమైనది, నృత్యాత్మకమైనటువంటిది. నృత్యము ఉంటుంది, నృత్యము ఉంటుంది. ఈ నృత్యం అనేటటువంటిది సాంప్రదాయకమైనటువంటి నృత్యం. ఈ నృత్యము కూడా సాంప్రదాయకమైనటువంటి నృత్యం. ఈ నృత్యమైన గానం ప్రధానమై కనిపిస్తూ ఉంటుంది. మనకిప్పటికీ పల్లెటూళ్ళల్లో సుగ్రీవ విజయం, అల్లీరాణి మొదలైనటువంటి యక్షగానాలను ప్రదర్శిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. రాజు వీడలి రవి తేజములరగా కుడియడమల డాల్ కత్తులు మెరియగా అనేటటువంటి పల్లవి మనకు చాలామంది జానపదుల నోట్లలోంచి వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నో జానపద యక్షగానాల పల్లవులు, చరణాలు పిల్లలు పెద్దలు పల్లెపట్టుల్లో పాడుకుంటూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆధునిక సాహిత్యం. ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా మనం వచన ప్రక్రియలు 12 మనకు కనిపిస్తున్నాయి. ఈ 12 లోపల పద్యానికి సంబంధించినటువంటి 2-3 ప్రక్రియలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చర్చిద్దాం. ఈ వచన ప్రక్రియల్లోని మొట్టమొదటి ప్రక్రియ కథ, రెండవ ప్రక్రియ కథానిక, మూడవది జీవిత చరిత్ర, నాలుగవది ఆత్మకథ, ఐదవది సాహిత్య విమర్శ, ఆరవది యాత్రా రచన, ఏడవది బాల సాహిత్యం, ఎనిమిదవది నవల, తొమ్మిదవది వ్యాసం, 10వది నాటకం, 11వది నాటిక, 12వది పాట లేదా గేయం. ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా
వచన సాహిత్యంలో మనకి ఈ ప్రక్రియలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం దినపత్రిక తిరగేసిన, వారపత్రిక తిరగేసిన, లేదా సంపుటాలుగా వచ్చేటటువంటి కథానిక తిరిగేసిన, బాల సాహిత్యాన్ని చూసిన, ఇవన్నీ మనకు ప్రక్రియ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇటీవలి వీక్లీస్లో కానివ్వండి, మంత్లీస్లో కానివ్వండి, ఫోర్ట్నైట్స్లో కానివ్వండి, మనకు ఎక్కువగా ఈ కథలు లేదా కథానికలు, నవలలు, వచన కవితలు మనకు మిక్కిలి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి రాసేవాళ్ళు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే మనం ఒక్కో ప్రక్రియ గురించి చర్చిద్దాం. కథానిక. ఈ కథానిక అనేది పాశ్చాత్య సాహిత్య సంపర్కంతో మనకు లభించినటువంటి ఒక ప్రక్రియ విశేషం. ఈ కథానికను ఎట్లా నిర్వచిస్తారంటే, దీంట్లో ఒక రకమైన ఎత్తుగడ, ఓపెనింగ్, నడక తీరు, ముగింపు, పరిమితమైనటువంటి పాత్రలు ఉండి చక్కని పాత్ర పోషణ, వస్తు విన్యాసం, దానిలో వైశిష్ట్యం, వైవిధ్యం, ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడం, అన్నింటినీ మించి వస్తువు యొక్క ఐక్యత, వస్తువైక్యం ఉండి యూనిటీ ఆఫ్ థీమ్, వినోదమో, విజ్ఞానమో, వికాసమో పాఠకుడికి లేదా శ్రోతకి అందించగలిగేటటువంటిదే కథ లేదా కథానిక. సుసంపన్నమైనటువంటి కథానిక సాహిత్యం తెలుగులో ఉంది. మనం ఏ వారపత్రికను తిరగేసినా లేదా ఏ రేడియో ఛానల్ తిప్పినా మనకు ఈ కథానికలు అనేటటువంటివి విరివిగా కనిపిస్తూ ఉంటాయి. తెలుగులో మొట్టమొదటి కథానిక రచించినటువంటి, అంటే అన్ని లక్షణాలు కలిగినటువంటి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాత్ర పోషణ, వస్తు వైవిధ్యం, ముగింపు, అది ఆశ్చర్యాన్ని కలిగించేదో వికాసానికి, ఇలా మనం చెప్పుకున్నటువంటి అన్ని లక్షణాలు నిక్షిప్తమైన ఉన్నటువంటి కథానిక మొట్టమొదటిగా రచించిన వారు గురజాడ వెంకట అప్పారావు గారు. వారి యొక్క దిద్దుబాటు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కథానికగా పరిగణింపబడుతూ ఉంది. ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని శ్రీశ్రీ, ఆరుద్ర, పాలగుమ్మి పద్మరాజు మొదలైనటువంటి రచయితలు తెలుగు కథానిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అద్భుతమైన కథలు. ముఖ్యంగా పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన అన్న కథకి విశ్వ సాహితీ కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించడం, అది మన తెలుగు సాహిత్యానికి గర్వకారణం. తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల్లో మనకు టెక్నిక్కు సంబంధించినటువంటి లక్షణాలు, ముఖ్యంగా కథానికకు ఉండాల్సినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో సంక్షిప్తత, బ్రెవిటీ అంటాం మనం. ఏకాంశ వ్యగ్రత, అంటే ఒకే ఒక విషయం పైన కాన్సన్ట్రేట్ చేయడం. నిర్భరత, స్వయం సమగ్రత, సంవాద చాతుర్యం, ప్రతిపాద్య ప్రవణత, ప్రభావాన్వితి, ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు మనకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల్లో కనిపిస్తాయి. వీరి అరికాళ్ల కింది మంటలు చెప్పుకోదగినటువంటి కథానిక. తర్వాతి ప్రక్రియ నావెల్. షార్ట్ స్టోరీ తర్వాత నావెల్. ఇది కూడా మనకు పాశ్చాత్య సాహితీ సంపర్కం ద్వారా లభించినటువంటి ప్రక్రియ. నావెల్నే మనం నవల అని పిలుస్తున్నాం. నవల అంటే మానవ జీవితాన్ని విపులంగా, విశ్వసనీయంగా చెప్పడానికి ఉపకరించేటటువంటి సాధనం నవల అని నిర్వచించారు. ఇది మనుషుల యొక్క
మనస్తత్వాలను, మానవ సంబంధాలను ఆర్థిక, సామాజిక, తాత్విక కోణాల్లో వివేచించి ఆవిష్కరించే ప్రక్రియ. నవలలు చలనచిత్రాలుగా రూపొందుతున్నాయి, ధారావాహికలుగా రూపొందుతున్నాయి, సీరియళ్లుగా మనకు టీవీలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. మన సమాజం యొక్క రీతులను, మానవ సంబంధాలలో, సామాజిక సంబంధాలలో వస్తూ ఉన్నటువంటి మార్పు చేర్పులను, ఆహార్యం మొదలుకొని సంవాద చాతుర్యం వరకు సామాజికపరమైనటువంటి అన్ని సమస్యలను మనము ఈ నవలల్లో చూడగలుగుతాం. ముఖ్యంగా బుచ్చిబాబు రచించినటువంటి చివరకు మిగిలేది, తర్వాత గోపీచంద్ గారి అల్పజీవి, తర్వాత ఇటీవల ఓల్గా రచించినటువంటి విముక్తి, ఇలా చాలా నవలలు దేశ స్థాయిలో విశ్వ సాహిత్యంతో పోటీపడే రీతిలో ఉన్నాయి. వాటన్నింటినీ అధ్యయనం చేయడం ఛాత్రోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఎంతో అవసరం. తర్వాత ప్రక్రియ నాటకం. దీన్నే మనం డ్రామా అని పిలుస్తున్నాము. ఈ డ్రామా అనేటటువంటిది ప్రాచీన కాలం నుంచి మన తెలుగు సాహిత్యంలో ఉంది. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శాకుంతలం అంటారు. కాళిదాసు రచించినటువంటి శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి గొప్ప నాటకం. అందుకే అన్నారు కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శాకుంతలం. తర్వాత ఆత్మకథ. దీన్ని ఆటోబయోగ్రఫీ అని పిలుస్తూ ఉంటారు. వ్యక్తి తన జీవితంలోని అనుభవాలను, జ్ఞాపకాలను, గత స్మృతులను, వ్యక్తి చైతన్యంలో ప్రతిఫలించినటువంటి సామాజిక పరిణామాలను, మానవ సంబంధాలను, జీవన దృక్పథాన్ని, ఇన్ని విషయాలను వాటిని తనకు తానుగా రచించేయడాన్ని స్వీయ చరిత్ర లేక ఆత్మకథ అని పిలుస్తారు. తెలుగులో చాలామంది కవులు, చాలామంది రచయితలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు తమ తమ ఆత్మకథల్ని రాయడం జరిగింది. ముఖ్యంగా మనకు మహాకవి గబ్బిలం కావ్యకర్త గుర్రం జాషువా గారి నా కథ, దాశరథి రంగాచార్య గారి జీవనయానం అనేటటువంటి ఆత్మకథలు మనకు లభిస్తూ ఉన్నాయి. ఇవి రెండూ కూడా గుర్రం జాషువా గారి ఆత్మకథ చదివితే ఆయన ఒక దళితుడిగా పుట్టినప్పటి నుంచి ఒక సాహితీవేత్తగా ఎదగడం వరకు, తాను పుట్టినోళ్ళలో, తాను చదువు అభ్యసించినటువంటి బడిలో, తాను సందర్శించాలనుకున్నటువంటి గుడిలో, సామాజిక వ్యక్తులతో సంపర్కం చేసే సమయంలో పొందినటువంటి అనుభవాలు, అవమానాలు, అవి ఆయనలో ఎలా ఒక కసిని పెంచాయి. ఆ కసి ఆయన్ని ఒక గొప్ప కవిగా తీర్చిదిద్దడం ఎలా జరిగిందో చెప్తూ ఉంటాడు. అది చదువుతూ ఉన్నప్పుడు మనకి నవ్వొస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది. ఇలా రకరకాల అనుభూతులు మనకు కనిపిస్తాయి. అలాగే దాశరథి రంగాచార్య గారి జీవనయానం. ఈ జీవనయానంలో ఆయన పుట్టి పెరిగిన ఊళ్ళో ఎలా ఉంది, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆయన విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు కలిగాయి, అప్పట్లో రజాకారుల యొక్క దాష్టీకాల వలన, దుశ్చర్యల వలన, దుర్మార్గాల వలన ప్రజా జీవనం ఎలా అస్తవ్యస్తమైందో, రజాకారుల వల్ల ప్రజలు ఎంతటి బాధలు, కష్టాలు, నష్టాలు అనుభవించాల్సి వచ్చిందో వాటన్నింటినీ దాటుకొని రంగాచార్య గారు
తన జీవనయానాన్ని ఎలా సాగించి ఒక సాహితీవేత్తగా ఎదిగారో మనకు వివరంగా కళ్ళకు కట్టినట్టుగా రంగాచార్య గారు ఈ జీవనయానంలో చిత్రించారు. అలాగే జీవిత చరిత్ర, బయోగ్రఫీ. ఒక వ్యక్తి చరిత్రను ఇతరులు రాస్తే అది జీవిత చరిత్ర. మన తెలుగు సాహిత్యంలో జీవిత చరిత్రలు కూడా ఎన్నో లభ్యమవుతూ ఉన్నాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి, శ్రీమతి ఇందిరాగాంధీ గురించి, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎంతోమంది సాహితీవేత్తలు జీవిత చరిత్రలు రాయడం జరిగింది. ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తి జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు దాని నుంచి ప్రేరణ పొంది అట్టి దానిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాయబడినటువంటి కథనే మనం జీవిత చరిత్రగా పేర్కొంటూ ఉంటాం. లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత చరిత్ర పరహేయశ్రీ అనే రచయిత రాశాడు. ఆయన ఎంత నిరాడంబరంగా జీవించాడు, ఎంత నిజాయితీగా జీవించాడు. భారతీయులందరికీ ఒక రాజకీయవేత్త ఎలా ఆదర్శప్రాయులు కావచ్చునో వివరంగా తెలుస్తుంది మనకు ఈ జీవిత చరిత్రను చదివితే. తర్వాత లిటరరీ క్రిటిసిజం, సాహిత్య విమర్శ. సాహిత్యంలోని వివిధ ప్రక్రియల యొక్క వస్తువు, శైలి, శిల్పాదుల యొక్క బాగోగుల్ని పరామర్శించేటటువంటి దాన్ని మనం లిటరరీ క్రిటిసిజం అని, సాహిత్య విమర్శ అని పేర్కొంటూ ఉంటాం. అయితే దురదృష్టం ఏమిటంటే తెలుగులో సాహిత్యం వచ్చినంత విరివిగా సాహిత్య విమర్శ అనేది రాలేదు. కాబట్టి ఇప్పటికీ ఈ సాహిత్య విమర్శ పరంగా లోటు మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. యువభారతి అనేటటువంటి సాహితీ సాంస్కృతిక వారు మహతి అనే ఒక సంకలనాన్ని వెలువరించడం జరిగింది. ఈ సంకలనంలో ఇంచుమించు అన్ని సాహితీ ప్రక్రియల్ని చర్చించడం జరిగింది. మహాకవులు, మహారచయితలు, విమర్శకులు, పండితులు తమ తమ అనుభవాలను క్రోడీకరించి కథ, నవల, వ్యాసం మొదలైనటువంటి అన్ని ప్రక్రియల యొక్క వస్తు, శైలి, శిల్పాదుల యొక్క బాగోగుల్ని సవివరంగా చర్చించారు ఈ మహతి అనేటటువంటి గ్రంథంలో. ఇది కూడా చాలా ఉపయుక్తమైనటువంటి గ్రంథం. తర్వాత ట్రావెలాగ్, యాత్రా రచన అంటాం. ఒక వ్యక్తి లేదా సాహితీవేత్త లేదా చరిత్రకారుడు ఏదైనా ఒక ప్రసిద్ధ ప్రదేశాన్ని లేదా ఒక పుణ్యస్థలాన్ని సందర్శించి దాని విశేషాల్ని సవివరంగా వివరిస్తూ యాత్రానుభవాలను వివరించే రచనే యాత్రా రచన, ట్రావెలాగ్ అని చెప్తూ ఉంటారు. తెలుగులో కూడా కొన్ని యాత్రా రచనలు వచ్చినాయి. ఇటీవల అమెరికా సందర్శనం పెరిగిన తర్వాత, ఆస్ట్రేలియా సందర్శనం పెరిగిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పిల్లలందరూ వివిధ దేశాల లోపల ఉండడం వల్ల ఆయా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే మొదలైనటువంటి దేశాల యొక్క సందర్శన చేస్తూ ఆయా విశేషాలను చాలామంది రచయితలు సాహితీకరిస్తున్నారు. ఈ యాత్రా రచనల్లో డాక్టర్ నాయని కృష్ణకుమారి గారు రచించినటువంటి కాశ్మీర దీపకళిక అనేది ఒక మణిదీపం లాంటి రచన. సుబోధకంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కొక్కారు మెరుపుల్లాంటి వాక్యాలతో శ్రోతల హృదయాలను
ఆకట్టుకునేటటువంటి శైలిలో నాయన కృష్ణకుమారి గారు ఈ కాశ్మీర దీపకలికను రచించడం జరిగింది. తర్వాత చైల్డ్ లిటరేచర్, బాల సాహిత్యం. ఈ బాల సాహిత్యం అంటే పిల్లలను అలరించేటటువంటి సాహసిక గాథలు, పిల్లలను ఊహాలోకాల్లో విహరింపజేసే కథలు, పిల్లలను రంజింపజేసేటటువంటి జానపద కథలను గేయ రూపకంగానో నీతి కథల రూపంలోనో రచించి అందించేటటువంటిదే బాల సాహిత్యం. ముఖ్యంగా పిల్లలు ఈ సాహసికమైనటువంటి ఇతివృత్తాలను, తర్వాత అద్భుతమైనటువంటి విషయాలను, వాళ్ళను రంజింపజేసేటటువంటి విషయాలను ఎక్కువగా ఇష్టపడతారు. అనే 2 పత్రికలు, ముఖ్యంగా చందమామ కథలు అనేటటువంటివి పిల్లలను చాలా అలరిస్తాయి. ఈ కథలు చదవడం వల్ల పిల్లవాడికి నీతి, సామాజిక రీతి పట్టుబడతాయి. తర్వాత గేయాలు కూడా సమతా రావు గారు బాలలకు సంబంధించినటువంటి చక్కటి గేయాలు రచించి అందించారు. తర్వాత ప్రక్రియ వ్యాసం. ఎస్సే ఒక విషయాన్ని లేదా విశేషాన్ని కూలంకషంగా విశ్లేషణాత్మకంగా వివరించేదాన్ని వ్యాసం అంటారు. ఈ వ్యాస రచన కూడా తెలుగులో ఎక్కువ సంఖ్యలోనే జరిగింది. రకరకాల విషయాలను వస్తువుగా స్వీకరించి రకరకాల సాహితీవేత్తలు, కవులు, రచయితలు వ్యాసాలు రాయడం, సంపుటాలు ప్రచురించడం జరిగింది. శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు వెలువరించినటువంటి సాక్షి అనేటటువంటిది ఒక గొప్ప వ్యాస సంకలనం. దీంట్లో ఒక సాహితీవేత్త సాక్షిభూతుడుగా ఉంటూ ఆ సమాజం లోపల సంభవించేటటువంటి పరిణామాలను, మానవుల యొక్క ప్రవర్తనను చాలా అద్భుతంగా రికార్డు చేశాడు. ఇవి నీతిదాయకంగా, ప్రబోధాత్మకంగా ఉండి అలరిస్తాయి పాఠకుల్ని. తర్వాత ప్రక్రియ డ్రామా. దీన్నే నాటకం అని పిలుస్తున్నాం మనం. నాటకం అంటే ఒక లోక సామాన్యమైనటువంటి సహజమైనటువంటి ఇతివృత్తాన్ని స్వీకరించి పాత్రల రూపంలో సంభాషణల ద్వారా ప్రదర్శింపబడేదాన్ని నాటకం, డ్రామా అని పిలుస్తున్నాం. తెలుగులో కూడా పద్య నాటకాలు చాలా వెలువడ్డాయి. తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగ విజయాలు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్య హరిశ్చంద్ర మొదలుకొని దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే విశ్వవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి నాటకం మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారు రచించినటువంటి కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కం కొన్ని వేల ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పాత్ర చిత్రణ చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంది. తర్వాత ప్రక్రియ ప్లేలెట్. నాటకం యొక్క సంక్షిప్త రూపమే నాటిక. ఈ నాటికలు కూడా చాలా వచ్చినాయి తెలుగు సాహిత్యంలో. గణేష్ పాత్రో రచించినటువంటి కొడుకు పుట్టాల, రచయిత నటుడు తనికెళ్ల భరణి రచించిన గోగ్రహణం పాఠకుల యొక్క, ప్రేక్షకుల యొక్క విశేష ఆదరణను పొందినయి. తర్వాత ప్రక్రియ గేయం, లిరిక్. గేయం అంటే గానానుకూలమైనటువంటి రచన గేయం. లయబద్ధంగా, పాడటానికి వీలుగా, మాత్రా ఛందస్సులో ఉంటుంది.
శబ్ద సంబంధమైనటువంటి లయ ఉంటుంది, అంత్యప్రాసలు ఉంటాయి, అనుప్రాసలు ఉంటాయి. ముఖ్యంగా ఈ గేయం పాడుతున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఒక రకమైనటువంటి నాదం వెలువడుతూ ఉంటుంది. ఆ నాదమే శ్రోతను అలరిస్తూ ఉంటుంది. మహాకవి దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎన్నో గొప్ప గొప్ప గేయాలు రచించడం జరిగింది. దాశరథి గారు రచించిన ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, మీ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఈ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ. ఈ గేయం చాలా అద్భుతంగా రాశారు దాశరథి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పాటలతో, పదాలతో, శబ్దాలతో, అక్షరాలతో బొమ్మ కట్టించినటువంటి మహాకవి దాశరథి. అలాగే పాట మాత్రా ఛందస్సులో రాయబడి తాళానికి, రాగానికి, భావానికి బద్ధమైనటువంటి రచననే పాట. ఈ పాటలు తెలుగు సాహిత్యంలో పుంఖానుపుంఖంగా ఉన్నాయి. లలిత గేయాలు, సినిమా పాటలు ఇవన్నీ కూడా పాటలుగానే మనం పరిగణిస్తూ ఉంటాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షంలో చాలా చక్కటి గేయాలు రచించారు. తర్వాత వీటిని చలన చిత్రాలలోనూ చిత్రించడం జరిగింది. ముఖ్యంగా వీరి పాపులర్ పాట ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. చాలా ప్రాశస్త్యం పొందింది ఇది. తర్వాత మనం పద్య ప్రక్రియలు, గద్య ప్రక్రియలు గురించి ప్రకటించాం. ముఖ్యంగా తెలుగువారికి సొంతమైనటువంటి పద్యం గురించి మనం సూక్ష్మంగా చర్చిద్దాం. ఈ పద్యం అనేది ఛందోబద్ధమై ఉంటుంది. అంటే గణాలుంటాయి, యతి ఉంటుంది, ప్రాస ఉంటుంది, అనుప్రాసలు, ప్రాసలు ఉంటాయి. ఈ పద్యాలు రసస్ఫూరకమై ఉంటాయి, భావబంధురమై ఉంటాయి. ముఖ్యంగా పోతన, తిక్కన, ఆధునిక కవుల్లో కరుణశ్రీ మొదలైనటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు మనకు రాసి అందించారు. బమ్మెర పోతనామాత్యుడు రచించినటువంటి ఈ పద్యం మత్సుకి అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, దన్నులు నమ్మిన వేల్పుటమ్ముల తమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇంత గొప్పగడను చూడండి. దుర్గ మా అమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బమ్మెర పోతనామాత్యుడు రచించినటువంటి గొప్ప పద్యం ఇది.
అలాగే వచన కవిత. వచన కవిత అంటే గణ, యతి, ప్రాసలు అనే ఛందో బంధాల నుండి విడివడి స్వచ్ఛందమైనటువంటి భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే కవిత వచన కవిత. ఫ్రీ వెర్స్ అంటారు. పోయం అని పద్యం అని అంటే దీన్నేమో ఫ్రీ వెర్స్. ముఖ్యంగా తెలుగులో విపరీతమైనటువంటి వచన కవితా సాహిత్యం వెలువడింది. దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రచించినటువంటి అమృతం కురిసిన రాత్రి అనే సంపుటి నుండి మచ్చుకొక వచన కవిత. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు. నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఎంత గొప్పగా కవిత్వీకరించాడో చూడండి. తర్వాత ప్రక్రియ గజల్. అరబ్బీ, ఫారసీ, ఉర్దూ మూడింటిలోనూ ప్రచలితమైనటువంటి ప్రక్రియ గజల్. ఈ గజల్ అనేటటువంటిది శ్రోతల్ని బాగా అలరిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియను మొట్టమొదటగా దాశరథి గారే తెలుగులోకి తీసుకొచ్చారు. దాశరథి గారి తర్వాత సినారే గారు, తర్వాత చాలామంది యువ కవులు ఈ గజల్ ప్రక్రియను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినారే రచించినటువంటి గజల్స్ చాలా పాపులర్ అయినాయి. వాటిలో మచ్చుకు 2-3 పరిశీలిద్దాం. ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష. అది కంఠశోష. ఇంకొక గజల్. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందించని వాగు పరుగు దేనికని. ఇదే రీతిలో ఆయన ప్రపంచ పదులు అనేటటువంటి ఇది కూడా రాశాడు. ఒక ప్రపంచ పది. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది అంటాడు. ప్రపంచ పదులు గజల్ శైలిలోనే ఉంటుంది. తర్వాత ఇటీవలి కాలంలో సామాజికమైన మార్పులు వస్తున్నట్టే సాహిత్యంలో కూడా ఇంకా కొన్ని ప్రక్రియలు, ముఖ్యంగా హైకు అని, నాని అని, రుబాయిలు అని, ఇది కూడా అరబ్బీ పారసీ భాషా సంపర్కంతో వచ్చినటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంటుంది. అవధానం కూడా ఒక ప్రక్రియే. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇవన్నీను ఇప్పటికీ సాహితీ ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. అది హైకు అయినా, నాని అయినా, మరో రుబాయి అయినా, గజల్ అయినా దాంట్లో రసోత్పత్తి ముఖ్యం, సందేశం ముఖ్యం, ప్రేక్షకుల్ని లేదా పాఠకుల్ని అలరించడం ముఖ్యం. సాహితీ పిపాసువులు అయినటువంటి ఛాత్రోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ తెలుగులో సుసంపన్నమై ఉన్నటువంటి, విస్తారంగా ఉన్నటువంటి ఈ అన్ని సాహితీ ప్రక్రియల్ని పఠించడం ద్వారా వాటిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. తర్వాత వాటి ద్వారా మన వైయక్తికమైన జీవితాన్ని దిద్దుకోవడంతో పాటు విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా మనం రసస్ఫూరకంగా
మలిచే అవకాశం ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.